కథా రచయిత సీనియర్ రచయిత కేకే రఘునందన్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా బాలకృష్ణ గారిని గత నెల క్రితం కలిసినప్పుడు ఒక ఫంక్షన్లో ఆయన ఈ విషయాన్ని చెప్పి మీరు అలాగే రావాలని మీ తారకు ఆత్మీయ వాక్యం కూడా పలకాలని చెప్పి నేను అంగీకరించాను. అయితే చిన్న విషయాలు ఏంటి, మా ఊళ్ళో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మేము ఇప్పుడు కొరియర్లు వచ్చే కానప్పుడు పోస్ట్ ఆఫీసే కథలు పంపించాలంటే పోస్ట్కి వెళ్ళి స్టాంపులు అంటించుకోవాలి. అక్కడ మాకు ఏ పోస్ట్ మేషారు వచ్చినా సరే మీరు రాస్తున్నారు కదా మా మేషారు అవుతాను రాస్తున్నారండి అనేవారు. ఎవరంటే అంటే బెహరా వెంకట సుబ్బారావు. మీకు తెలుసండి, ప్రత్యక్షంగా నాకు తెలియదు కానీ కథా రచయితగా ఆయన బాగా సుపరిచితుడు అని చెప్పాను. అప్పుడు ఆయన ఒకసారి డెప్యుటేషన్ మీద వచ్చినట్టు గుర్తు, ఓ 3 రోజుల పాటు అంత వచ్చారు. వచ్చి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను. తర్వాత మొట్టమొదటి పరిచయం అక్కడ గంటస్తంభం దగ్గర ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన ఫోటో నేను ఎక్కడో చూశాను. మీరు బెహరా వెంకట సుబ్బారావు అని అడిగాను. అవునండి అన్నారు. ఈ మధ్య నేను రాస్తున్నారంటే ఈనాడులో కథ సెలెక్ట్ అయిందండి, పంపించా. సెలెక్ట్ అయితే ఎన్ని రోజులకి? అప్పుడు మాకు ఎలా ఉండేదంటే ఎవరైనా కథ పంపిస్తే ఎన్ని రోజులకి యాక్సెప్ట్ అయింది, మనం తిరిగి వస్తుందా, తర్వాత ఇంకా ఉండిపోయింది కదా ఏమిటవుతుంది ఉత్సాహం అనమాట. నేను నా కథ కూడా ఉందండి అంటే మీకు తెలియలేదా ఇంకా నాకు ఉత్తరం వచ్చిందండి చెప్పేవారు. తర్వాత ఇంకో 40 రోజుల తర్వాత ఇప్పుడు నాకు కూడా ఉత్తరం వచ్చింది, తర్వాత సెలెక్ట్ అయింది. ఆ పరిచయం సరదాగా మాట్లాడుకున్నాం, అంతే తప్పించి ప్రత్యేకించి పరిచయం లేదు. ఇలా పోస్ట్ మాస్టర్ అన్న పేరే గైపనాల్లో ఉన్నారు, ఇలా ఉన్నారు అక్కడ తెలుసుకోవడమే. ఇంకో విషయం ఏంటంటే విచిత్రమైన విషయాలు చెప్పాలి కొన్ని. ఈ మధ్యకాలంలో బెహరా వెంకట సుబ్బారావు పేరుతో కథలు రాస్తున్నారు. ఆయనకు తెలుసు ఆ విషయం? మీకే బెహరా వెంకట సుబ్బారావు పేరుతో ఒకరు కథలు రాస్తున్నారు. మీరే ఆయన కథలు తిరిగి పంపిస్తున్నారా లేదా ఎవరైనా రాస్తున్నారా? వేరే అన్నారు. ఆ పేరుతో రాస్తే ఆయన అనుకున్నాను, ఇంకా బతుకున్నారని కూడా సమస్య వచ్చింది నాకు. రాలేదా? ఆ పేరు ఉండడం వల్ల ఏంటంటే ఆయన రాస్తున్నట్టు అపోహ కూడా ఉంటుంది. అదో విషయం. ఇంకేంటంటే ఆ రోజులు విజయనగరంలో బ్లూజీ ప్రకాష్, రావేంద్రనాథ్, దివ్య సోమనాథ శాస్త్రి, ఇంకా కన్నస్వామి, నిష్ఠర్ వెంకట్రావు, ఆ కొడవంటి కాశీపతిరావు గారు మా గురువు గారు, అలా చాలామంది రచయితలు, తర్వాత దాట్ల నారాయణరాజు, పంతులు జోగారావు, జేబీ నాగేశ్వరరావు, మళ్ళీ పియుబి శ్రీరామతి గారు, ఇటీలో స్వర్గస్థులు గారు, వారందరూ రాస్తుంటే మాకు కూడా ఉత్సాహంగా అనిపించేది. అయితే మేము ఆంధ్రపత్రిక ఎక్కువ చూసేవాళ్ళం, అన్ని పత్రికలు చూసేవాళ్ళం. కానీ అప్పుడు ఈ బెహరా వెంకట సుబ్బారావు గారి పేరు కనబడగానే కుటుంబ కథ, అది తప్పనిసరి కుటుంబ కథ అయి ఉండేది. అలా చదివేవాళ్ళం, చాలా మురిసిపోయేవాళ్ళం. ఆ రోజులు పెద్దంటే గౌరవం ఉండేది, కలవాలని ఉత్సాహం ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా కనుమరుగైపోయాయి. అంచేత ఈరోజు ఈ అవకాశాన్ని నాకు వారి కుమారులు రత్నా బాలకృష్ణ గారు నాకు కల్పించారు. నేను చాలా అదృష్టం భావిస్తున్నాను. ఆయన ఈ విధంగా తలుచుకోవడం నాకు గొప్ప అదృష్టమే భావిస్తూ ముగిస్తున్నాను. చాలా ధన్యవాదాలండి రఘునందన్ గారు. థ్యాంక్ యూ రఘునందన్ గారు. మనకి శ్రీకాకుళం నుంచి వచ్చేసిన కాళీపట్నం పేర్రాజు గారు, వీరు విశ్రాంత ఉపాధ్యాయులు. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడిప్పుడే కథారంగంలోకి చాలా ప్రవేశిస్తున్నారు. వీరు నక్క చిత్రకారులు కూడా. మా పెదనాన్నగారు అబ్బాయి, మా అన్నయ్య అవుతాడు. సభాయ నమః. మాట్లాడవలసిన విజ్ఞప్తి అండి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మాకు శివరామ శాస్త్రి గారు, నా తెలుగు మాస్టర్ గారు ఉండేవారు. ఆయన చాలా వ్యంగ్యంగా చాలా చక్కగా పాఠాలు అవి బోధిస్తున్నప్పుడు ఒక సమయంలో ప్రిన్సిపల్ గారు ఆయన్ని పిలిచారు. పాఠం చెప్తున్న మధ్యలో వస్తాను పదా అని పంపించారు. మళ్ళీ ఇంకోసారి పిలిపి వచ్చింది. ఈయన వెళ్ళి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి అక్కడ మరి ఇంకా ఆ రోజు పీరియడ్కి మరి రాలేదు. ఆ మన్నాడు వచ్చిన వెంటనే ఆయన ఒక విషయం చెప్పారు. ఈ మన సుబ్బారావు గారు రాసిన 1 minute కథ చెప్పి ఇలాగే ఉంటాయి మన జీవితంలో చాలా సంఘటనలు ఈ 1 minute మీద ఆధారపడి ఉంటాయని చెబుతూ ఈ కథ చదవండి అంటే ఫస్ట్ టైం నేను మా ఊరు లైబ్రరీలో వచ్చినటువంటి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో నేను ఈ కథ చదవటం అనేది జరిగింది. ఆ తర్వాత నుంచి నేను కొన్ని కథలు ఆయన ఫాలో అవ్వడం జరిగింది. నా వరకు నేను ఏమనుకుంటానంటే ఈయన కథలు చదువుతున్నప్పుడు 7 రంగుల ఇంద్రధనస్సు గుర్తుకొస్తుంది. అంతేనా? అంతేకాదు 6 భాషల 6 రుచుల షడ్రసోపేతమైన భోజనం తింటున్నట్టుంటుంది. అంతేనా? కాదు. అనేక మంది మన చుట్టూ ఉన్న మనకు తెలిసిన మనుషుల జీవితాలు, వారి నైజాలు గుర్తుకొస్తాయి. జీవితం అంటే సుఖ దుఃఖాల మిశ్రమమని, జీవితం అంటే ఎత్తుపల్లాల ప్రయాణమని,
జీవితం అంటే స్నేహం ద్రోహం కలబోసినదని అనిపిస్తూ ఉంటుంది. ఈ కథలు చదివితే ఒకప్పటి ఇప్పటి మధ్యతరగతి జీవితాలలోని పెనుగులాట కనిపిస్తూ ఉంటుంది. రావిశాస్త్రి గారు అన్నట్టు ఏ రచయిత అయినా కవైనా ఏం రాసినా ఏ ప్రక్రియ చేసినా ఏ మంచికి చెడు జరగకూడదు, ఏ చెడుకి మంచి జరగకూడదు అన్నట్టుగా ఆయన దాన్ని ఫాలో అవుతూ రాసినందుకు ఆ వెంకట సుబ్బారావు గారు అట్లాంటి కథలే రాశారు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు ఇందాక మాస్టర్ గారు చలం గారు చెప్పినట్లు అందరూ పెద్ద వయసు వాళ్ళే. అందువల్ల మనందరం ఈ పుస్తకం కొని చదివి మన తర్వాత మన పిల్లలకి అలాగే మన మనవలకి అందజేయడం ద్వారా మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి తరువాత తరం తయారవుతుందని కోరుకుంటూ, అందువల్ల మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తాను. అన్నయ్య, నెక్స్ట్ మాస్టర్ గారి పెద్ద కుమార్తె సత్యవాణిని మాట్లాడవలసిందిగా ఒక్క నిమిషం. అలాగే పేర్రాజు గారు ఏంటంటే వారి జీవితంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఇప్పుడు మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అప్పటి నుంచో రచనలు మొదలు మంచి మంచి రచనలు వచ్చేవి ఆయన నుంచి. ఇక ముందు ఆశిస్తున్నాం.